లెట్స్ సీ వెన్ డయాగ్రామ్స్. సో 30 MCQs ప్రోగ్రామ్లో మనం వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ రిప్రజెంట్స్ ద స్టేట్మెంట్ ఆల్ ద పర్సన్స్ నో ఇంగ్లీష్, ఫ్యూ ఆఫ్ దెమ్ నో హిందీ ఆల్సో, దోస్ హూ నో హిందీ నో బెంగాలీ అన్నాడు. ఇక చూడండి, ఆల్ ద పర్సన్స్ నో ఇంగ్లీష్ అంట, ఇంగ్లీష్ అందరికి తెలుసు అంట. ఓకే, నెక్స్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ నో హిందీ ఆల్సో, దోస్ హూ నో హిందీ నో బెంగాలీ అన్నాడు. ఓకే రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆల్ ద పర్సన్స్ నో ఇంగ్లీష్ అన్నాడు. ఓకే, ఆల్ ద పర్సన్స్ నో ఇంగ్లీష్, ఆల్ ద పర్సన్స్ నో ఇంగ్లీష్, ఇది ఒకటి. నెక్స్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ నో హిందీ ఆల్సో. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు హిందీ కూడా వచ్చంట. ఓకే, ఇది ఇంగ్లీషు, ఇది హిందీ, ఇది ఇంగ్లీషు, ఇది హిందీ. మళ్ళీ ఏమన్నాడు? దోస్ హూ నో హిందీ నో బెంగాలీ అన్నాడు. దోస్ హూ నో హిందీ నో బెంగాలీ అన్నాడు. ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళకంట బెంగాలీ వచ్చంట. ఓకే, దోస్ హూ నో హిందీ నో బెంగాలీ అన్నాడు. రైట్, సో ఇక చూడండి, ఇది హిందీ కదా, ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళకు బెంగాలీ కూడా వచ్చు అన్నాడు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. రైట్, ఆల్ ద పర్సన్స్ నో ఇంగ్లీష్. ఓకే, ఫ్యూ ఆఫ్ దెమ్ నో హిందీ ఆల్సో, ఫ్యూ ఆఫ్ దెమ్ నో హిందీ ఆల్సో. ఓకే, దోస్ హూ నో హిందీ నో బెంగాలీ. అంటే ఇది డిఫరెంట్గా రాయాలి. ఓకే, సో ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. రైట్, హిందీ తెలిసిన వాళ్ళకు కూడా బెంగాలీ తెలుసు అంట. ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. ఆప్షన్ 5 ఉంటుంది, అది ఆప్షన్ ఈ ఉంటుంది. చూద్దాం. రైట్, నెక్స్ట్ వన్. దెర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కూలర్, టెలివిజన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విచ్ ఫిగర్ గివెన్ బిలో విల్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్ బిట్వీన్ అమాంగ్ ద 3 ఎలిమెంట్స్ అన్నాడు. ఓకే రైట్, ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మా. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. నెక్స్ట్ ఏమన్నాడు? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఏమేమి ఉన్నాయంట అంటే కూలర్ ఉందంట, నెక్స్ట్ టెలివిజన్ ఉందంట. ఇక్కడ కూలర్ అనుకోండి, ఇది టెలివిజన్ అనుకోండి. కూలరు, టెలివిజన్, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంటుందా? ఉండదు. కానీ ఈ రెండేంటి? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నట్టు. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆప్షన్ 1. విచ్ ఫిగర్ రిప్రజెంట్స్ ద రిలేషన్ అమాంగ్ ద కంప్యూటర్ స్కిల్డ్, కంప్యూటర్ ఇల్లిటరేట్ అండ్ ఎంప్లాయీస్ అన్నాడు. ఓకేనా, కంప్యూటర్ స్కిల్డ్, కంప్యూటర్ ఇల్లిటరేట్ అండ్ ఎంప్లాయీస్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఒకటేమో కంప్యూటర్ స్కిల్డ్, నెక్స్ట్ ఏమో కంప్యూటర్ ఇల్లిటరేట్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీస్. ఇక్కడ నేను ఏం చేస్తా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఓకేనా, ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఎంప్లాయీస్లో కంప్యూటర్ స్కిల్డ్ వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ ఇల్లిటరేట్ వాళ్ళు ఉంటారు. అర్థమైందా? రైట్, కంప్యూటర్ స్కిల్డ్ వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ ఇల్లిటరేట్ వాళ్ళు ఉంటారు. అంటే అన్ని ఎంప్లాయీస్కి కంప్యూటర్ తెలియాల్సిన అవసరం లేదు కదా, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లర్క్ ఉన్నాడు అనుకోండి, అతనికి కంప్యూటర్ తెలిసి ఉంటుంది. రైట్, అదే అటెండర్కి ఆయన కూడా ఎంప్లాయే కానీ కంప్యూటర్ తెలిసి ఉండదు. రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 40 players, సమ్ ప్లే క్రికెట్, సమ్ ప్లే ఫుట్బాల్ అండ్ సమ్ బోత్ అన్నాడు. ఇఫ్ 30 play క్రికెట్, 20 both, ద కరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద అబోవ్ బై ద వెన్ డయాగ్రామ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు? ఇన్ ఏ 40 గ్రూప్ ఆఫ్, ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. 40 ప్లేయర్స్లో సమ్ ప్లే క్రికెట్, కొంతమంది ఏం చేస్తారంట? క్రికెట్ ఆడతారంట. ఇంకొకరు ఫుట్బాల్ ఆడతారు. ఒకరేమో ఫుట్బాల్, ఒకటేమో క్రికెట్, ఇద్దరు కలిసి బోత్, అంటే బోత్ కొంతమంది ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. నెక్స్ట్ ఇఫ్ 30 play క్రికెట్, ఇప్పుడు క్రికెట్ ఎంతమంది ఆడుతున్నారు? 30 ఆడుతున్నారు. ఓన్లీ 30 కాదు, 30 అంటే 30, ఈ 30 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫుట్బాల్ ఆడే వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ క్రికెట్ ఆడేవాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తుంది. 20 బోత్ అన్నాడు, అంటే ఈ 20 ఎక్కడ రాయాలి? ఇక్కడ 20 రాయాలి. ఇప్పుడు ఇక్కడ 30 ఉన్నారు కాబట్టి ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంత? ఇక్కడ ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 10 members. నెక్స్ట్ ద కరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద అబోవ్ బై వెన్ డయాగ్రామ్ ఈజ్ అన్నాడు. ఓకే చూడండి, ఇక్కడ 20 ఎక్కడ ఉంది? ఇంకో ఇక్కడ 20 ఉంది. ఓకేనా, టోటల్ ఎంతమంది ఉన్నారు? 40 ఉన్నారు. ఇక్కడ 20 + 10 ఎంత? 30. 30 ప్లస్ ఇక్కడ ఒక 10 రావాలి, అంటే ఎంత? 40. రైట్, ఇక్కడ చూడండి ఏం రిప్రజెంట్ చేస్తుంది? చూడండి, క్రికెట్, ఫుట్బాల్, క్రికెట్, ఫుట్బాల్. ఇప్పుడు మొత్తమే 40 players ఉన్నప్పుడు, మొత్తం 40 ఉన్నప్పుడు
ఇక్కడ 20 + 30 + 10 ఇది దాటిపోతుంది కదా, అంటే ఇది ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, ఇది కానే కాదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలింది క్రికెట్ 10, ఫుట్బాల్ 10, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ 10, ఫుట్బాల్ 10. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 30 ప్లే క్రికెట్ 20 బోత్, రైట్, ద కరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద అబోవ్ బై ద వెన్ డయాగ్రామ్ ఈజ్ అన్నాడు, రైట్. ఇక్కడ జాగ్రత్త చూడండి, అంటే రెండు వచ్చాయి, ఇక్కడ రెండు వచ్చాయి, ఇందులో ఏదో ఒకటి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 30 ఓన్లీ 30 అన్నాడు అనుకోండి, ఓన్లీ 30 అంటే మనం 30 ఇక్కడ రాయాలి. కానీ వాడు 30 ప్లే క్రికెట్ అన్నాడు కాబట్టి పైన రాస్తాం మనం. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అన్నాడు 1 2 3 4 ఆఫ్ వన్ దట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్ అమాంగ్ ద 3 గివెన్ క్లాసెస్. నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్. నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్. ఓకేనా. చూడండి, మనకు వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే ఇట్లా ఉంటుంది. ఇది నార్త్ అమెరికా. ఈ నార్త్ అమెరికాలో మనకు కెనడా ఉంటుంది, ఇక్కడ యుఎస్ఏ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇక్కడ మధ్యలో న్యూయార్క్ ఉంటుంది. ఓకేనా. అంటే చూడండి, ఇది ఫస్ట్ నార్త్ అమెరికా, మళ్ళీ మధ్యలో యుఎస్ఏ, మళ్ళీ మధ్యలో ఏంటి, న్యూయార్క్. సో ఏమొస్తుంది మనకు, అంటే వీడు మనం సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వీడు ఏం చేశాడంటే ది బాక్స్తో రిప్రజెంట్ చేశాడు. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ 1. ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద క్లాసెస్ గివెన్ బిలో. సోషల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ. ఇక్కడ ఏమంటున్నాడు, సోషల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ అన్నాడు. సోషల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, రైట్. ఇప్పుడు సోషల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ. ఇప్పుడు జాగ్రఫీ వీటికి డిఫరెంట్ కదా. జాగ్రఫీ ఈజ్ డిఫరెంట్ కాబట్టి వీటికి రిలేషన్ ఉండదు, అంతే కదా. జాగ్రఫీ డిఫరెంట్ కాబట్టి రిలేషన్ ఉండదు. అంటే ఇక్కడ ఇప్పుడు సోషల్ సైన్స్లో ఏమేమి వస్తాయి మనకు, హిస్టరీ, జాగ్రఫీ తీసుకోవచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు ఇది సోషల్ సైన్స్ అనుకోండి, ఇందులో హిస్టరీ అండ్ జాగ్రఫీ తీసుకోవచ్చు, జనరల్ స్టడీస్లో మనం తీసుకుంటాం కదా. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్? ఓకే, వాట్ ఈజ్ ఆన్సర్? ఆప్షన్ 1. ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద క్లాసెస్ గివెన్ బిలో. యూనివర్సు, స్టార్స్, సన్. యూనివర్సు, స్టార్స్, సన్. ఇది యూనివర్స్ అండి టోటల్, ఇందులో స్టార్స్ ఉంటాయి. స్టార్ వన్ ఆఫ్ ద స్టార్ ఈస్ సన్. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్. ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద క్లాసెస్ గివెన్ బిలో. ఎలిఫెంట్స్, లయన్, ఎనిమల్స్. ఓకే, ఎనిమల్స్ అనుకోండి, ఇప్పుడు ఇది ఏనిమల్ అనుకోండి, ఇవి ఏనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి, నార్మల్ ఎనిమల్స్ ఉంటాయి. ఇదేమో లయను, ఇదేమో ఎలిఫెంట్. సో వీటి మధ్య రిలేషన్ ఉన్నది కాబట్టి ఆప్షన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్ అమాంగ్ ద టైగర్, ఎలిఫెంట్, యానిమల్. టైగర్, ఎలిఫెంట్, యానిమల్ అది ఇక్కడ ఇచ్చాడు, సేమ్ అలానే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది యానిమల్, ఇది టైగర్, ఇది ఎలిఫెంట్. ఏ రిప్రజెంట్స్ ద డాక్టర్స్, బి రిప్రజెంట్స్ ద పియానిస్ట్, సి రిప్రజెంట్స్ ద రైటర్స్, వైల్ డి రిప్రజెంట్స్ ద సింగర్స్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ ఏమో డాక్టర్స్ని, బి ఏమో పియానిస్ట్ని, సి ఏమో రైటర్స్ని, డి ఏమో సింగర్స్ని. ఇప్పుడు ఏ ఎంత? ఏ డాక్టర్స్, బి ఎంత? పియానిస్ట్, సి ఎంత? రైటర్స్, డి ఎంత? సింగర్స్. ఓకే, ఫస్ట్ వన్, ఆల్ సింగర్స్ ఆర్ డాక్టర్స్. ఇప్పుడు సింగర్స్కి వీటికి రిలేషన్ ఉందా? లేదు. ఆల్ రైటర్స్ అండ్ పెయింటర్స్, ఆల్ రైటర్స్ అండ్ పియానిస్ట్ ఆర్ డాక్టర్స్. ఏ రిప్రజెంట్స్ ది డాక్టర్, ఇది ఏ మొత్తం. ఏలో ఉన్న ఆల్ రైటర్స్ అండ్ పియానిస్ట్ ఆర్ డాక్టర్స్ కదా, అంతే కదా. రైటర్స్, పియానిస్ట్, డాక్టర్సే కదా. నెక్స్ట్ చూద్దాం, ఆల్ పియానిస్ట్ ఆర్ సింగర్స్. సో సింగర్కి దీనికి రిలేషన్ లేదు. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ there are 80 students. In a class there are 80 students who study both computer science and electronics. While 100 students study computer science, 120 students study electronics. How many of them study computer science only అన్నాడు. ఇక్కడ చూడండి, in a class there are 80 students who study both computer science and electronics అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇది కంప్యూటర్ సైన్స్, ఇది ఎలక్ట్రానిక్స్ అనుకుందాం. ఇది కంప్యూటర్ సైన్స్, ఇది ఎలక్ట్రానిక్స్. ఇందులో ఎంతమంది రెండు చదువుతారట?
ఎంతమంది 2 చదువుతారు? 80 మెంబర్స్ అన్నాడు కదా. ఈ 80 మెంబర్స్ ఈ 2 చదువుతారు. నెక్స్ట్ ఏంటి? వైల్ 100 స్టూడెంట్స్ స్టడీ కంప్యూటర్ సైన్స్. ఓకే, వైల్ 100 స్టూడెంట్స్ స్టడీ కంప్యూటర్ సైన్స్ అండ్ నెక్స్ట్ 120 స్టూడెంట్స్ సైన్స్ ఎలక్ట్రానిక్స్. రైట్. ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ దెమ్ స్టడీ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 80. ఇప్పుడు ఈ 80 ఏంటి? కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ కదా. ఓకే, ఇది 80 అన్నట్టు టోటల్ ఈ 2 కలిపేది. బట్ ఎలక్ట్రానిక్స్ ఎంత? 120. ఎలక్ట్రానిక్స్ ఎంత? 120. అంటే ఈ 120లోకి వెళ్ళి మనం 80 తీసేసుకోమనుకోండి, మనకి ఎంత వస్తుంది? 40. ఈ 40 ఏంటి సార్ అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చదివేవాళ్ళు. ఎవరు? ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చదివేవాళ్ళు. మరి కంప్యూటర్ సైన్స్ చదివేవాళ్ళు ఎంతమంది? 20. ఓకే, ఎంత? 20. సో బట్ ఏమడిగాడు మనకు? హౌ మెనీ ఆఫ్ దెమ్ స్టడీ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ అన్నాడు. కంప్యూటర్ సైన్స్ ఎంత? 20. 12, 13. In each of the following questions, identify the diagram that best represents the relationship among the classes given below. Singers, boys, dancers. Singers, boys, dancers. Right. చూడండి, బాయ్స్ అనుకుందాం. వీళ్ళు ఈ బాయ్స్ కొంతమంది సింగర్స్ ఉంటారు, కొంతమంది డాన్సర్స్ ఉంటారు. కొంతమంది సింగర్స్ ఉంటారు, కొంతమంది డాన్సర్స్ ఉంటారు. నెక్స్ట్ ఆర్నమెంట్స్ గోల్డ్ సిల్వర్. ఆర్నమెంట్స్ గోల్డ్ సిల్వర్. ఇవి ఆర్నమెంట్స్ అనుకోండి. ఇదేమో గోల్డ్, ఇదేమో సిల్వర్. సిల్వరు, ఆర్నమెంట్స్, గోల్డ్. ఆప్షన్ 3. In each of the following questions, identify the diagram that best represents the relationship among the classes given below. Okay, government servants, lecturers, doctors. Okay, government servants, lecturers, డాక్టర్స్. రైట్. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ సర్వెంట్స్, లెక్చర్స్, డాక్టర్స్. ఇది గవర్నమెంట్ సర్వెంట్స్ అనుకోండి. అందులో లెక్చర్స్ ఉంటారు, గవర్నమెంట్ లెక్చర్స్ ఉంటారు, గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు. సార్ అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్, లెక్చర్స్, డాక్టర్స్ డిఫరెంట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం చూస్తే మనకు వచ్చేది ఏంటి ఆన్సర్ అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ ఎంకే గాంధీ, ఉమేష్ చంద్ర, బండోపాధ్యాయ్, జతిన్ దాస్, సూర్యసేన్. ఓకే, ఎంకే గాంధీ, ఓకే, ఉమేష్ చంద్ర, బండోపాధ్యాయ్, జతిన్ దాస్, సూర్యసేన్. వీళ్ళందరూ డిఫరెంట్ పర్సన్స్. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఆప్షన్ 4 అనుకుంటారు. రైట్. ఇక్కడ వీడు ఏమి ఇవ్వాలంటే ఐఎన్ఎస్ కాకుండా ఐఆర్ఎన్ఎస్ ఉంటుంది కదా, వాళ్ళు ఫైట్ చేశారు బంగ్లాదేశ్ నుండి. అది ఇస్తే మనము ఈ ఆప్షన్ తీసుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. కానీ వాడు ఇండివిజువల్ పర్సన్స్ని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. విచ్ నెంబర్ రిప్రజెంట్స్ ఓన్లీ ఇన్ 1 ఫిగర్? చూడండి, ఓన్లీ 1 ఫిగర్ అంటే ఇప్పుడు ఇచ్చిన నంబర్స్లలో ఆ ఫిగరు ఓన్లీ ఒకటే ఫిగర్లో ఉండాలి నెంబర్. ఫస్ట్ 1 తీసుకోండి. 1 స్క్వైర్లో ఉంది, సర్కిల్లో ఉంది. చూడండి, ఈ రెండింటి మధ్యలో ఉంది. నెక్స్ట్ 3 తీసుకోండి. 3 ఏమో స్క్వైర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. 5 తీసుకోండి. 5 ఓన్లీలో ఉంది. 7 తీసుకోండి. 7 స్క్వైర్లో ఉంది, నెక్స్ట్ సర్కిల్లో ఉంది. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ ఐడెంటిఫై ద లెటర్ విచ్ డినోట్స్ ద ప్లేయర్స్ హూ ఆర్ ఆల్సో డాక్టర్స్ బట్ నాట్ ఆర్టిస్ట్ అన్నాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి, బట్ నాట్ ఆర్టిస్ట్ అంటే ఇది ఉన్న బాక్స్ మొత్తం తీసేయాలి. ఇంకా అంటే ఇందులో ఆప్షన్స్లో చూడండి, బి ప్లస్ సి, ఇది పోతుంది ఆప్షను. నెక్స్ట్ ఇది పోతుంది ఆప్షను. నెక్స్ట్ ఏ, బి ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? ద లెటర్ విచ్ డినోట్స్ ద హూ ఆర్ ప్లేయర్స్ హూ ఆర్ ఆల్సో డాక్టర్స్. ఇప్పుడు డాక్టర్స్ ఏమో ఇది, డాక్టర్స్ ఏమో మనకేంది ట్రయాంగిల్, ప్లేయర్స్ ఏమో సర్కిల్. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఎవరు? బి అన్నట్టు. బి ఏంటిది? బి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బోత్ ప్లేయర్స్ అండ్ డాక్టర్స్. ఆప్షన్ బి. The figure given below, the circle represents the villagers, the triangle stands for the educated and rectangle stands for the employed. చూడండి, circle is represented for villagers. Next, triangle is represented for educated. Next, rectangle represented for employed. Now, which numbered space represents the statement some educated villagers are employed? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎక్కడ? ట్రయాంగిల్లో ఉంది.
ఎంప్లాయిడ్ ఏమో రెక్టాంగిల్ ఉంది. అంటే ఈ మధ్యలో ఇప్పుడు వీటి మధ్యలో ఉన్నది ఏదంటే 4. ఏదుంది? సమ్ ఎడ్యుకేటెడ్ విలేజర్స్ ఆర్ ఎంప్లాయిడ్ అన్నాడు. విలేజర్స్ అన్నాడు కదా, అంతేలే. సో 4 తీసుకోవచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్, P stands for the group of politicians, I stands for the group of Indians, S stands for the group of scientists, indicates the set of non-Indian politicians who are scientists. Politicians who are scientists అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? P stands for the group of politicians, I stands for the group of Indians, S stands for the group of scientists, indicate the set of non-Indians politicians అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? Which indicate the set of non-Indian politicians who are scientists అన్నాడు. I indicated the, ఇది క్లారిటీగా లేదు. సో నాని ఇది కట్ చేసేయండి. ఇన్ ద ఫాలోయింగ్ గివెన్ above, each triangle represents the customers who have TV channel connections. Which triangle shows the subscribers who have connection of all channels అన్నాడు. చూద్దాం. In the diagram given below, each triangle represents the customers who have TV channel connections. So right, ఇక్కడ ఏంటిది? Which triangle represents the show the subscribers who have connection of all the channels అన్నాడు. ఆల్ ద ఛానల్స్ కనెక్షన్ ఉంది ఏది? ఉదయ టీవీ కదా. ఇప్పుడు జీ ఉంది, జీ సోనీ కనెక్షన్ లేదు, అంతే కదా. జీ అంటే రాదు ఇప్పుడు. నెక్స్ట్ సోనీ ఉంది, సోనీ జీ కనెక్షన్ లేదు. నెక్స్ట్ స్టార్ చూద్దాం. స్టార్ దీనికి కనెక్షన్ ఉంది, దీనికి కనెక్షన్ ఉంది, దీనికి కనెక్షన్ ఉంది, అంటే స్టార్ వస్తుంది. అంటే స్టార్ ఉదయ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైట్, వాట్ ఈస్ ఆన్సర్? స్టార్ అండ్ ఉదయ. ద above diagram represents the school children, artists, singers. Study the diagram and identify the region which represents those school children who are artists and not singers. ఇక్కడ ఏమన్నాడు? నాట్ సింగర్స్ అన్నాడు. ఓకే, నాట్ సింగర్స్ అంటే ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోకూడదు. డిసిఈజీ ఇది తీసేయండి. నెక్స్ట్ ఏమన్నాడు? ద రీజన్ విచ్ రిప్రజెంట్స్ ద స్కూల్ చిల్డ్రన్ హూ ఆర్ ఆర్టిస్ట్. ఇక్కడ చూడండి, హూ ఆర్ ఆర్టిస్ట్. ద రీజన్ విచ్ రిప్రజెంట్స్ ద చిల్డ్రన్ హూ ఆర్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఇది స్కూల్ చిల్డ్రన్ కాబట్టి విత్ ఇన్ ద బాక్స్ బి ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏదేమవుతుంది అంటే బి అవుతుంది. ద డయాగ్రామ్ గివ్స్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ who failed in the chemistry, electronics and English in different tests. The total number of candidates appeared for the was 600. What is the percentage of candidates who failed at least two subjects అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు బోత్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు చూడండి, 15, 22, 10, 28. సో టోటల్ ఎంత వస్తుంది మనకు? 15, 22, 10, 28 అంటే ఎంత? 75 కదా. ఇప్పుడు మనం పర్సంటేజ్ అనుకోమంటున్నాడు కాబట్టి 75 బై టోటల్ ఎంతమంది ఉన్నారు? 600 మెంబర్స్ ఉన్నారు ఇంటూ 100. ఈ జీరో క్యాన్సల్. ఓకే, 12 72. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది. 3 అంటే ఇక్కడ ఒక 0 పెట్టుకుంది, 0 అంటే 3 అంటే 35. సో టోటల్ ఎంత? 12.5 ఇది. ఓకే, నెక్స్ట్. In the following questions, study the following diagram carefully and answer the questions based on it. Okay. The diagram shows the survey on a sample of 1000 persons with reference to their knowledge English, Hindi, Marathi. How many of all the languages అన్నాడు. అందరికి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? వీళ్ళు ముగ్గురిగో ఈ రీజియన్ ఉంది కదా, ఈ రీజియన్ ఎంతమందికి మొత్తం తెలుసు? 3 లాంగ్వేజెస్ తెలుసు అంటున్నాడు. హౌ మెనీ నో ఆల్ ద లాంగ్వేజెస్ అన్నాడు. ఓకేనా? మొత్తం ఎంతమంది తెలుసు? 175 మెంబర్స్కి ఆల్ ద లాంగ్వేజెస్ తెలుసు. ద డయాగ్రామ్ షోస్ ద సర్వే ఆన్ ఏ శాంపుల్ ఆఫ్ 1000 పర్సన్స్ విత్ రిఫరెన్స్ టు దేర్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ. 105 పీపుల్ నో లాంగ్వేజెస్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ రీజియన్ చూడండి, ఈ రీజియన్ ఎక్కడెక్కడ కొలాబరేట్ అవుతుందంటే మరాఠీ ప్లస్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొలాబరేట్ అవుతుంది. అంటే ఈ 105 ఏం చూపెడుతుంది? మరాఠీ ప్లస్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 105 మెంబర్స్. మరాఠీ ప్లస్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 105 మెంబర్స్ అని చూపెడుతుంది. ఓకేనా? నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ అండ్ ఫైండ్ ద రీజన్ రిప్రజెంటింగ్ ద పర్సన్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఇన్ జాబ్. కన్ఫర్మ్డ్ ఇన్ జాబ్ ఈస్ ట్రయాంగిల్లో ఈ ఎఫ్ తీసేయండి. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు? రిప్రజెంట్స్ ద పర్సన్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఈజ్ ఎ సర్కిల్ అండ్ ఎంప్లాయిడ్ బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఇన్ జాబ్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ అన్నాడు.
ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ అంటే ఏం చూపెడుతుంది, బీడీ చూపెడుతుంది. ఓకేనా, ఏ బీడీ తీసుకోకూడదు మళ్ళీ, ఎందుకంటే ఏ ఓన్లీ రిప్రజెంటెడ్ ఎడ్యుకేటెడ్, బట్ మనకి ఇక్కడ అడిగేది ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ అంటున్నాడు. ఇన్ an ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇంజనీర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎ సర్కిల్, లీగల్ ఎక్స్పర్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎ స్క్వైర్. ఇప్పుడు ఇంజనీర్స్ అంటే ఇంజనీర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నారంట, సర్కిల్ అంట. ఇంజనీర్ ఈ సర్కిల్, ఓకే. లీగల్ ఎక్స్పర్ట్స్ ఆర్ స్క్వైర్, లీగల్ ఎక్స్పర్ట్స్ స్క్వైర్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఈస్ ట్రయాంగిల్, హూ ఈస్ ద మోస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ ద బోర్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. హూ రిప్రజెంటెడ్ ఇన్ ద మోస్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి, మా ఈ లీగల్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ దేని చూపెడుతుంది, సర్కిల్ ను ట్రయాంగిల్ దేని చూపెడుతుంది, ఈ సర్కిల్ దేని చూపెడుతుంది మా, సర్కిల్ ఈజ్ రిప్రజెంటెడ్ ద ఇంజనీర్స్, నేను యాజ్ టీజ్ రాశాను ఇంజనీర్స్. ఓకే, ట్రయాంగిల్ దేని చూపెడుతుంది మరి, ఎన్విరాన్మెంటలిస్ట్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, హూ ఈజ్ ద మోస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ బోర్డ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎన్విరాన్మెంటలిస్ట్తో కాంటాక్ట్ ఉంది, లీగల్ ఎక్స్పర్ట్స్తో కాంటాక్ట్. బట్ హూ ఈజ్ ద మోస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ ద బోర్డు యాజ్ షోన్ ఫిగర్ అంటే ఎవరు, ఇంజనీర్స్. రైట్, చూడండి, ఇంజనీర్స్ విత్ ద లీగల్ బ్యాక్గ్రౌండ్, అంతే కదా. ఎన్విరాన్మెంటలిస్ట్ విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఎన్విరాన్మెంటలిస్ట్ అన్నాడు, కాదు. ఓకే, లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నాడు, కాదు. ఇంజనీర్స్ కదా, ఇంజనీర్స్ విత్ ద లీగల్ బ్యాక్గ్రౌండ్. హూ ఈస్ ద మోస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ ద బోర్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. చూడండి, ఎన్విరాన్మెంటలిస్ట్ విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఈ ఏరియా చూడండి ఎంత ఉంది, ఈ ఏరియా చాలా పెద్దగా ఉంది, దీనికంటే కంపేర్ చేస్తే ఈ ఏరియా ఎంత ఆక్యుపై చేసింది. సో వాట్ ఈస్ ఆన్సర్, ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ ప్లే ఎనీ గేమ్. ఇక్కడ చూడండి మా, టోటల్ 40 మెంబర్స్ ఉన్నారు కదా, టోటల్ 40 మెంబర్స్ ఉన్నారు. అందులో 16 మెంబర్స్ బోత్ గేమ్స్ ఆడతారు, 25 ఏమో క్రికెట్ ప్లేయర్స్, 22 ఏమో. సో ఇప్పుడు ఈ 16 ఏమో క్రికెట్ ప్లేయర్స్, బోత్ ప్లేయర్స్ అంటే ఇక్కడ రిమైనింగ్ ఎవరు ఉంటారు, 9 ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు, 6 ఉంటారు. టోటల్ ఎంత వస్తుంది మనకు, టోటల్ 31. ఎంత, 31. ఇప్పుడు 31 ఆడుతున్నారు, కానీ టోటల్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ప్లే ఆడేవాళ్ళు, వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత, 9. ఈ 9 మెంబర్స్ ఏంటంటే వీళ్ళు ఏం ఆడరు అన్నట్టు. ఓకే, హూ డు నాట్ ప్లే ఎనీ గేమ్. There are 3 interesting circles represents in the English knowing the persons, sportsmen, persons with working policemen. Different regions are obtained in the figure marked 1, 2, 3, 4, 5. If you select persons who do not know English, okay, who do not know English are not policemen, which of the reason is to be selected. చూడండి, వాడు పోలీస్మెన్ కాకూడదు అంటే 5, 4, 5, 6, 7 ఉండకూడదు. ఓకేనా, ఈ 2 ఉండకూడదు. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా రాకూడదు అంటే 1, 2, 6, 7 ఉండకూడదు, అంటే 1, 2, 6, 7 ఉండకూడదు. సో వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్, సింపుల్ క్వశ్చన్. ద డయాగ్రామ్ బిలో రిప్రజెంట్స్ ద స్టూడెంట్స్ హూ స్టడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. స్టడీ ద డయాగ్రామ్, ఐడెంటిఫై ద రీజన్ విచ్ రిప్రజెంట్స్ ద స్టూడెంట్స్ హూ స్టడీ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బట్ నాట్ మ్యాథమెటిక్స్ అన్నాడు. బట్ నాట్ మ్యాథమెటిక్స్ అన్నాడు కాబట్టి ఈ ఏరియా మొత్తం తీసుకో. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, RTA. ఓకే, హూ స్టడీ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బట్ నాట్ మ్యాథమెటిక్స్ అన్నాడు, బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంత, T, ఆప్షన్ T, సింపుల్ కనబడుతుంది అక్కడ. ద డయాగ్రామ్ గివెన్ బిలో రిప్రజెంట్స్ ద ఓనర్, బ్రోకర్, ఐడెంటిఫై ద రీజన్ విచ్ రిప్రజెంట్స్ ద ఆల్ త్రీ రిప్రజెంట్ చేసే ఏరియా ఇది ఇక్కడ T, సింపుల్గా చెప్పాలంటే దిస్ T రిప్రజెంట్స్ ద ఆల్ పర్సన్. ఓకే రైట్. సో విత్ దిస్ వి ఫినిష్డ్ వెన్ డయాగ్రామ్స్ ఇన్ 30 MCQs. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ వేరే చాప్టర్ డిస్కస్ చేద్దాము. ఇది వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, బట్ కన్ఫ్యూజన్ ఉన్న టాపిక్. ఇది కొంచెం చూసుకుంటే బెటర్. రైట్, అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. యాప్ కూడా చూడండి, యాప్ కూడా ఉంటుంది, ఎపిటోమ్ IAS యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్తే మనకు డిఫరెంట్ కోర్సెస్ కనబడతాయి.